సార్ ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ. ఇవి 5 సంవత్సరాలు మంచిగా మా ఇల్లు చూసినారు, దానికోసం మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పుడు ఈ ర్యాక్ ఉంది కదా, ఇక్కడ పెట్టిస్తా. ఓకే, ఈ ర్యాక్ పెట్టిస్తా. ఈ డోర్ మన ఈ డోర్ ఉంటుంది. ఈ ర్యాక్ ఇక్కడ ఉంది చూసారా? అవును సార్. ఇక్కడికి ఇక్కడ పెట్టిస్తా. అది మెజర్మెంట్ చూసుకొని దాని అంటే ఇంత చిన్నది కావాలా? చిన్నగా కావడం కాదు, అక్కడున్న కొలతలు బట్టి పెట్టాలి. అదే కొంచెం చెప్తే సాయి కదా, దాన్ని బట్టి దానికి ఎంత ఇంచ్ తక్కువ ఉండాలి? దానికన్నా కూడా ఒక అడుగు, 1.5 అడుగు తక్కువ ఉన్న కూడా మంచిది. 2 feet. నేను దాని మెజర్మెంట్ దీని మెజర్మెంట్ ఇప్పుడు చెప్తే మీకు వచ్చేస్తుంది. అది మార్చడం మొత్తం మారుద్దాం రండి. ఇప్పుడు ఏమైంది, రూమ్ పెద్దదైంది. దీన్ని ఏం చేయాలి? తగ్గించాల్సినప్పుడు ఏం చేస్తాం? ఈ కిచెన్ ని తగ్గిస్తాం బెడ్రూమ్ బట్టి. అట్లా కదా సార్, తగ్గిస్తారు. మీరు ఈ సైడ్ నుంచి తగ్గిస్తారా, ఆ సైడ్ నుంచి తగ్గిస్తారా? తగ్గిస్తాం. ఈ సైడ్ వద్దు, ఇదొద్దు, ఇదే తగ్గిస్తాం. ఈ సైడ్ వద్దు, మనం ఇక్కడ తగ్గిస్తామంటే చేయలేమా? చేయడానికి ఇక్కడ ఇట్లా గోడ పెట్టి మీకు ఎంట్రన్స్ ఉంది కదా, డోర్ ఉంది కదా, మీరు తగ్గిస్తే ఈ డోర్ ఇటు పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ బెడ్రూమ్ డోర్ ఉంది కదా, ఈ పెట్టుకుంటే మీరు ఇదిగోండి ఈ యొక్క కాన ఇటు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ గోడ వద్దు, అంత పని వద్దు. సో మనం ఏం చేస్తాం, ఒక సైడ్ తగ్గిస్తాం. మీరు అది మనం ఏమంటారు, వీడియో ఉంది కదా, దీన్ని ఇట్లా తీసుకోండి. ఇట్లా వీడియో ఉంటే మీకు ఇక్కడ తగ్గిస్తాం, ఆ మెజర్మెంట్ బట్టి చూసుకుంటాం. అర్థమవుతుందండి, అయిపోతుంది. ఇది కూడా అంత ఏం పెద్ద మేజర్ పని కాదు. ఇది ఒక రోజు రావాలి, ఒక రోజు మార్కింగ్ ఇస్తాను, దాని ప్రకారం చేయండి. అచ్చా, పర్ఫెక్ట్ మెజర్మెంట్. దానికి ఏం చేయాలి? ఎక్కువ ఉంటే తగ్గించవచ్చు, కానీ అసలు లేదు. ఎంత చూద్దాం చెప్పాలా సార్? పర్ఫెక్ట్ అది లేజర్తో చేయించిన చేయించారు. చెప్పిన మెజర్మెంట్ ప్రకారం పెట్టిస్తే లేదు, ఓకే. మీకు నచ్చిన మెజర్మెంట్ ప్రకారం పెట్టారు, నేనేం చేస్తా, అది వాస్తు కాదు కదా. ఇది రూమ్ మెజర్మెంట్ తీసుకుంటా. ఇవన్నీ చేయిస్తారా మీరు? అంచనా తర్వాత చేస్తారా? ఎక్కువ ఏం లేదు సార్, ఇదేంది ఇంత పెద్ద విషయం కాదు కదా. ఎక్కువ ఉంటే మనం ఏమంటారు, ఇలా ఇది ఇక్కడ నుంచి ఇట్లా పట్టుకోవాలా? అక్కడ మామూలు పట్టుకోండి, మీకు పట్టుకోండి. టైం పట్టుకోండి. ఇది చూడండి సార్, ఇట్లనే పట్టుకోవాలా? నేను తీసుకుంటా, లెక్క అటు పట్టుకోండి, అటు పట్టుకోండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇట్లండి, ఇట్లండి. ఐదు అంగుళాలు కట్ చేయండి టేబుల్. 5 అంగుళాలు కట్ చేసాం, డైరెక్ట్ గోడకి వేసేసారు. ఇప్పుడు ఈ రూమ్ ఈశాన్యం లేదు, కట్ అయిపోయింది. రాంగ్ కన్స్ట్రక్షన్. ఒక 4 inches పెట్టి అన్ని డోర్లు ఇట్లనే ఉంది ఇట్లా పెట్టకూడదు. ఓకే, ఇది మాత్రం 9 అంగుళాలు కనుక మనం చేసుకోగలిగితే 12 అడుగులు గర్భం తెలియదు. 9 inches ఇక్కడ గోడ ఇక్కడ చేసుకోవాలా? చేయాలి. ఇది గోడ ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్ట్రా చేస్తే గర్భం తెలియదు. అంటే ఈ లోపల గ్యాప్ ఉంది కదా, 4 inch గోడ వస్తే 9 inch గోడ వస్తే అయిపోతుంది. ఇట్లా 9 inch గోడ ఇలా. మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా ఉంది, అవును, ఉండకూడదు. ఇది ఇంతే రాసిన సార్, తర్వాత నేను డీటెయిల్ రాసుకుంటా. అలాగే ఇప్పుడు చెప్పండి. మాస్టర్ బెడ్రూమ్ అంటే దేహం అంటే శరీరం, గేహం అంటే గృహం, కన్స్ట్రక్షన్. ఇప్పుడు మీకు ఈ వేలు చిన్నది,
చిన్న కొంచెం పెద్దది, దేనికని ఇది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్నది, చిన్నది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సుదినం అంటే ఏమిటి? కన్ను ఎంత పెద్దగా ఉంటే కుదరదు, ముక్కు ఎంత పెద్దగా ఉంటే కుదరదు, చెవులు ఎంత పెద్దగా ఉంటే కుదరదు, పొట్ట ఎంత పెద్దగా ఉంటే కుదరదు. ఏ భాగం ఎంతవరకు ఉండాలో, ఐ మీన్ ఏ డైరెక్షన్ లో ఉండేటువంటి రూమ్ ఎంత మెజర్మెంట్ ఉండాలో అంత మెజర్మెంట్ ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ మన కిచెన్ కన్నా ఉండకూడదు ఉండకూడదని రైట్. ఇదిగోండి చిన్నది ఉండకూడదు ఉండకూడదు అంటే కిచెన్ కన్నా కూడా మాస్టర్ బెడ్రూమ్ చిన్నదిగా ఉండకూడదు, మాస్టర్ బెడ్రూమ్ కన్నా కిచెన్ పెద్దదిగా ఉండకూడదు. నేనేం రాసిన అంటే ఉంది అని రాసిన. కిచెన్ పెద్దదిగా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంది అని రాసిన. ఏం రాయాలి? చిన్న ఉండకూడదు. మాస్టర్ బెడ్రూమ్ కన్నా కూడా తక్కువగా ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఎట్లా మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా ఉంది, చిన్నగా ఉంది, చిన్నగా రాయాలి కదా. కిచెన్ కన్నా మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా చిన్నగా ఉంది, చిన్నగా ఉందని రాస్తా. మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా ఉంది, చిన్నగా ఉంది. ఇదైతే అర్థమైంది సార్, అర్థమైంది. ఇది మానసిక టెన్షన్ వస్తుంది దీంతో. ఓకేనా సార్? అందులో చాలా ఓకే. ఇది కూడా పెద్ద దోషం, ఇది కూడా పెద్ద అన్ని. ఓకే. ఫోర్త్ది సౌత్ వెస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేదు. ఇది లాస్ట్. సౌత్ వెస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేదు, అది కూడా అదే చెప్పిన. దాన్ని ఏది అది ఫేస్ సరిగ్గా లేదని చెప్పిన. మెజర్మెంట్ ఓన్లీ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ కి ముఖం ఫేస్ ఎట్లా ఉండాలి? గర్భం లేదు, గర్భం అంటే 12 అడుగులు మెజర్మెంట్. అక్కడ సఫిషియెంట్ మెజర్మెంట్ అంటే ఉండాల్సిన మెజర్మెంట్ 12 అడుగులు లేదు. అదే దాంతో ఏం ప్రాబ్లం వస్తుంది? మీరు ఏం రాపించినారు అంటే సౌత్ వెస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేదు. నేను ప్రతి క్షణం మొక్కి అధ్యస్తుంది. మనం సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఈజీగా బ్రీత్ చేస్తున్నాం. సీరియస్ కండిషన్ లో ఆక్సిజన్ పెడతారు, బ్రీత్ చేయలేరు. అది ఆర్టిఫిషియల్, న్యాచురల్. సో ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ గా తీసుకుంటున్నారు, కష్టంగా ఉంటుంది జీవితం. ఫ్రీగా ఉందనుకోండి నార్మల్ గా ఉంటుంది. సో మీకు నేను అది కూడా ప్రాక్టికల్ గా కంపేర్ చేసి చెప్తున్నాను మీకు. సో నార్త్ అనేది సఫిషియెంట్ స్పేస్ లేదు సార్. ఓకే. అది ఇది దీంతో మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే అది చెప్పలేదు. అదే ఆక్సిజన్ అది చింత చెప్పినది. చింత అన్ని వస్తాయి. ఇంకా అందులో చింతలు అన్ని వచ్చేస్తాయి. మీకు ఈశ్వరు పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే ఆక్సిజన్ అందదు కదా. సఫిషియెంట్ ఆక్సిజన్ అన్నప్పుడు ఏమైంది? కుటుంబం కూడా చింత మీన్స్ అన్సాటిస్ఫాక్షన్ లైఫ్. అన్సాటిస్ఫాక్షన్ డేస్, every day the type of problems coming. The next ప్రశ్నలు సమాధానాలు. ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ ఆర్ సేమ్ ఉండకూడదు. అదే కదా ఇక్కడ దక్షిణ యమధర్మరాజు. అచ్చా, సేమ్ గ్యాప్ ఉంది. అప్పుడేమిటి? ఈయనకి కొంచెం ఇవ్వాలి స్పేస్, ఎక్కువ ఇవ్వకూడదు. అవును సార్, దీనికి ఇది ఇచ్చినారు. ఓకే అయిపోయింది. ఇది క్వశ్చన్ సేమ్ ఏమన్నది. ఏంది సెకండ్ వన్ ఇంకా థర్డ్ వన్ సేమ్. అరే కానీ దోషం పెరిగిందిగా. ఇదొక దోషం అయింది. ఇప్పుడు ఇంట్లో ఏం దోషము? సౌత్ అండ్ నార్త్ ఆర్ సేమ్. ఏమైంది? ఆక్సిజన్ 3% వచ్చింది అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ 3% వస్తుంది. అది చింత అంటే అదే సేమ్. ఇప్పుడు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ 2% వస్తే ఆక్సిజన్ 3% రావాలి. దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్. ఓకే సార్, ये समझ में आ गया. ఇది అర్థమైంది సార్. సేమ్ అంటే కొంచెం అటు ఇటు. సౌత్ వెస్ట్ అంటే బెడ్రూమ్ రాయలేదు, బెడ్రూమ్ రాస్తాను. బెడ్రూమ్ సౌత్ వెస్ట్ పర్ఫెక్ట్ బెడ్రూమ్ మెజర్మెంట్ లేదు. మనకి సౌత్ వెస్ట్ లో కనుక ఉండేటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా 12 అడుగులు ఒక సైడ్. సౌత్ వెస్ట్ కావచ్చు, సౌత్ కావచ్చు. 12 అడుగులు గర్భం అంటారు దాన్ని. బాక్స్ చేస్తా ఉంది. గర్భం కనుక 12 అడుగులు మెజర్మెంట్ అక్కడ కనుక రూమ్ లేకపోతే నైరుతిని మీరు కట్టడి చేయనట్లు అవుతుంది. నైరుతి కట్టడి చేయకపోతే అనారోగ్య సమస్యలు రావడం అవకాశం ఉంది. అంటే మనం తెలియకుండా గొడవలు వస్తాయి.
గొడవలు అదే అనారోగ్య సమస్యలు రావడానికి అంటే మైనర్ గా మేజర్ గా కూడా రావడానికి అవకాశం ఉంది. దీంతో ఎవరికి వస్తాయి? యజమానులు భార్యాభర్త పిల్లలకు కూడా వస్తాయి. అందరికి వస్తాయి. అందరికి వస్తాయి. ఎందుకు అది పై స్థానం, రైతు అనేది పై స్థానం కాబట్టి అక్కడ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్ కాదు. సార్ ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ. ఇవి 5 సంవత్సరాలు మంచిగా మా ఇల్లు చూసినారు, దానికోసం మీకు చాలా చాలా ధన్యవాదాలు.